విక్రమార్కుడు ఎవరు? పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడిచిపోతూ ఉంటాడు. తెలుసు కదా? అయితే ఆ విక్రమార్కుడికి ఒక సింహాసనముంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి? భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరముంది. దీనికి చాలా పేర్లున్నాయి. అవన్నీ మరోసారి. అయితే ఈ పట్టణం మాళవ దేశంలో క్షిప్రా నదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన, మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి సవతి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి. కొన్నాళ్ల తర్వాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. తరువాత మన విక్రమార్కుడు ధన కనక వస్తు వాహనాలతో పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చెయ్యాలని రంభ, ఊర్వశులను ఆజ్ఞాపించాడు. అయితే ఇద్దరిలో ఎవరు వెళ్లాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించటం జరిగింది. ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవరినీ సరిగా నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు, ఇంతటి మహామనులున్న సభలో నిర్ణయించే గొప్పవారే లేరా అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి, ఈ సభలో కాదు, భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు. అతడు సకల విద్యా పారంగతుడు. కావున అతగాణ్ణి పిలిపించవలసిందని కోరాడు. అందుకు ఇంద్రుడు సంతసించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుణ్ణి సగౌరవముగా తీసుకుని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయిని నగరాన్ని చేరుకున్నాడు. రాజా, నేను ఇంద్రులి రథసారథిని. నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ. కావున తమరు బయలుదేరవలసింది అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతసించి కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు. విక్రమార్కుణ్ణి సవినయముగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయ రత్న ఖచితమైన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. ఓ నరనాథ, ఈ రంభా, ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్ప నాట్యగత్తెలు. వారి తారతమ్యం తెలుసుకోవటం మా తరం కాలేదు. నీవు సకల విద్యాపారంగతుడవు. కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు అని విన్నవించాడు. అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గంధర్వగానంతో శరీరం మెరుపుతీగవలే శృంగారం వర్షించినట్లుగా నాట్యం చేసింది. మర్నాడు ఊర్వశి తాను జయం పొందాలన్న పట్టుదలతో భావరాగ తాళలాస్యం ముట్టిపడేలా మనోహరంగా నృత్యం చేసింది. ఇద్దరినీ పరిశీలించిన తరువాత ఊర్వశిని నేర్పరిగా నిర్ణయించాడు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అందుకు, ఓ దివ్యజేస, కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరూ సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత మనోహరమే గాకుండా శాస్త్రపరిధులని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే నిర్ణయించటం జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతసించి దివ్యాభరణాలతో పాటు నవరత్న ఖచితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16, ఇటు 16, మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది.